మా బాబాయ్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లో సంస్కృతం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల కోసం హౌ టు ప్రజెంట్ సాంస్క్రిట్ అనేటువంటి ఈ వీడియోని ప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఈ వీడియోను కూడా చూసి గతంలో మాదిరిగానే ఆదరించాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మన పరీక్ష సమాధాన పత్రంలో ఏ పేజీలలో ఏ ప్రశ్నలను వ్రాయాలి, ఆ ప్రశ్నలను ఏ విధంగా వ్రాస్తే మంచి మార్కులు వస్తాయి అనే అంశాలను నేను చెబుతూ దానికి వివరంగా నా పక్కన ఉన్నటువంటి ప్లేసులో ఆ వ్రాయబడిన పేపర్ను కూడా చూపిస్తూ ఉంటాను. కాబట్టి అందరూ కూడా నా యొక్క మాటలను వింటూ పక్కనే కనబడుతున్నటువంటి సమాధాన పత్రాలను కూడా గమనిస్తున్నట్టయితే ఆ విధంగా మీరు కూడా అనుసరించినట్టయితే మన సంస్కృత పరీక్షలో 99 మార్కులు తప్పనిసరిగా వస్తాయని భావిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాను. ముందుగా మనకు ఇవ్వబడుతున్నటువంటి సమాధాన పత్రంలో 24 పేజీలు ఉంటాయి. ప్రతి పేజీలోనూ 24 లైన్లు ఉంటాయి. ఇందులో పేజీ నెంబర్ 1 మొదటి పేజీలో మనం క్వశ్చన్ నెంబర్ 16 సాధు వాక్యాన్ని సరి అయిన వాక్యములు రాయటము, అదేవిధంగానే అదే పేజీలోనే క్వశ్చన్ నెంబర్ 15 సమాసములు, ఈ 2 భాగాలు రాయాలి. మనకు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఇంటర్ సిలబస్లో ఈ సాధువాక్యాలు రాయటానికి మన టెక్స్టులో 5 పదాలు కలిగిన టేబుల్స్ని ఇవ్వటం జరిగింది. అందులో మనం గమనించినట్టయితే ప్రతి టేబుల్ నుంచి మనం దాదాపుగా 10 వాక్యాలను తయారు చేయవచ్చు. కాబట్టి అలా మనకు ప్రిస్క్రైబ్ చేసిన 5 టేబుల్లలో నుంచి ఒక టేబుల్ మన ప్రశ్నపత్రంలో ఇవ్వటం జరుగుతుంది. నిజానికి ఆ టేబుల్ నుంచి మనం 10 వాక్యాలు తయారు చేయవచ్చు. కానీ మన ప్రశ్నపత్రంలో 5 సరైన వాక్యాలు రాయమని అడుగుతారు, చాయిస్ ఉండదు. ఒక్కొక్క వాక్యం రాసినందుకు 1 మార్కు చొప్పున 5 ఒకట్లు 5 మార్కులు ఉంటాయి. కాబట్టి ఆ టేబుల్ని అనుసరించి మనము 5 వాక్యాలను రాయవచ్చు. ఇది ఎలా రాస్తే బాగా ఉంటుందో ఈ పక్కన ఉన్నటువంటి పేజీలో నేను స్పష్టంగా చూపిస్తూ ఉన్నాను, గమనించండి. ఇక్కడ 5 వాక్యాలను మనం ఇవ్వటం జరిగింది. అలా నేను చూపించిన విధానంగా మీరు కూడా ఏవైనా ఆ టేబుల్ ద్వారా 5 వాక్యాలను రాయవలసి ఉంటుంది. ఇక తర్వాత మధ్యలో కొన్ని లైన్లు గ్యాపు ఇచ్చి అదే పేజీలో క్వశ్చన్ నెంబర్ 15 సమాసాలు వ్రాయాలి. ఈ సమాసాలను వ్రాయటానికి మనము 6/3 టేబుల్ కొట్టుకుంటే బాగా ఉంటుంది. మన సిలబస్లో 6 సమాసాలు ఉన్నాయి. మనకు 6 ఇచ్చి 3 సమాసాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయమని అడుగుతారు. ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 3 2 6 మార్కులు ఉంటాయి. అంటే విగ్రహ వాక్యం రాసినందుకు 1 మార్కు, ఆ సమాసం పేరును రాసినందుకు 1 మార్కు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ 3/6 టేబుల్లో 3 కాలమ్స్ 6 రోస్గా రాసుకోవాలి.
అందులో ఫస్ట్ కాలంలో పరీక్ష పేపర్లో ఇవ్వబడిన ప్రశ్న సమాసాన్ని రాయాలి. సెకండ్ కాలంలో ఆ సమాసం యొక్క విగ్రహ వాక్యాన్ని రాయాలి. ఇక కాలం నెంబర్ 3 మూడవ కాలంలో అది ఏ సమాసమో ఆ సమాసం యొక్క పేరు రాయాలి. ఉదాహరణకి మనకు రామలక్ష్మణౌ అనే పదం సమాసం ఇచ్చారనుకుందాం. ఈ ఇవ్వబడిన రామలక్ష్మణౌ అనే సమాసాన్ని కాలం నెంబర్ 1లో రామః చ లక్ష్మణః చ ఈ విగ్రహ వాక్యం సమాధానము రెండవ కాలంలో, సమాసం పేరు ద్వంద్వ సమాసః అనేది మూడవ కాలంలో. ఆ విధంగా మనం రాయాలి. విద్యార్థులు చదువుకునేటప్పుడు ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, అవ్యయీభావ సమాసము, బహువ్రీహి సమాసము ఈ 4ంటిని ముందుగా శ్రద్ధగా చక్కగా చదువుకోవాలి. ఆ తరువాత తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు కూడా చదవాలి. అంటే 4 సమాసాలని మనం సరిగ్గా నేర్చుకోగలిగితే మనం 3 లేక 4 సమాధానాలను స్పష్టంగా రాయగలుగుతాం. సంపూర్ణమైన మార్కుల్ని సాధించుకోగలుగుతాం. ఇక తర్వాత పేజీ నెంబర్ 2 ఈ పేజీ నెంబర్ 2లో మనం రాయవలసింది క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 14. ఇది శబ్దాలకు చెంది ఉంటుంది. మన పరీక్షలలో 4 శబ్దాలు ఇవ్వబడతాయి. అందులో 2 శబ్దాలకు మనము శబ్దాల యొక్క సంపూర్ణమైనటువంటి ఆ పట్టిక టేబుల్ని రాయాలి. అది ఎలా రాయాలో మీరు పక్క పేజీలో చూడండి. ఒక పేజీలో మనం 2 శబ్దాలని చాలా చక్కగా వ్రాయవచ్చు. మనకు గమనించినట్టయితే ఆ పేజీలో ఎలా రాయాలో ముందు ఒక లైన్ గ్యాప్ ఇచ్చి రెండవ లైన్ నుంచి టేబుల్ కొట్టాలి. 10/4 టేబుల్ కొట్టాలి. 10 అడ్డు వరుసలు, 4 నిలువు వరుసలు, 10 rows and 4 columns. అందులో మొదటి రోలో కాలం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రోలో శబ్దము యొక్క హెడ్డింగ్ అంటే అది ఏ అంతము ఏ లింగము రాయాలి. ఉదాహరణకి వణిజ్య శబ్దం రాయాలి అంటే ఆ ఫస్ట్ రోలో ఇలా రాయాలి, జకారాంతః పుంలింగః వణిజ్య శబ్దః అని. ఇక రెండవ రోలో ఫస్ట్ కాలంలో ఏకవచనము, సెకండ్ కాలం ద్వివచనము, థర్డ్ కాలం బహువచనము, ఫోర్త్ కాలంలో విభక్తుల పేర్లు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే విభక్తుల యొక్క పేర్లని ఫస్ట్ కాలంలో అయినా రాయవచ్చు లేదా లాస్ట్ కాలంలో అయినా రాయవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నేర్పుతారు. విభక్తులు ఫస్ట్ కాలంలో రాస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలమ్స్లో ఏక ద్వి బహువచనాలు ఉంటాయన్నమాట. అది ఎలా రాయాలో స్పష్టంగా ఆ 2 శబ్దాలని మీరు నేను చూపించిన పేజీలో చూడండి. అలా ఒక శబ్దాన్ని సంపూర్ణంగా రాసి మళ్ళా రెండవ శబ్దాన్ని కూడా అదే రకంగా 10/4 టేబుల్ కొట్టుకొని మీరు స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా విభక్తుల పేర్లని పూర్తిగా రాస్తూ రాయగలిగినట్టయితే ఈ 2 శబ్దాలకి 2 ఆర్లు 12 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా పొందటం జరుగుతుంది. మనకు 4 రకాలైన శబ్దాలు ఉన్నాయి మన సిలబస్సులో. అందులో పుంలింగం నుంచి 1 తప్పకుండా వస్తుంది, స్త్రీలింగం నుంచి 1 తప్పకుండా వస్తుంది, నపుంసకలింగంలో నుంచి 1 తప్పకుండా వస్తుంది, మిగతావైనటువంటి సర్వనామ శబ్దాల నుంచి కూడా 1 వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఏవైనా 2 రకాలు పుంలింగాలు స్త్రీలింగాలు కానీ
లేదా పుంలింగాలు నపుంసకలింగాలు కానీ లేదా పుంలింగాలు సర్వనామాలు కానీ ఈ విధంగా ఒక 2 రకాలని ముందు స్పష్టంగా చక్కగా శ్రద్ధగా నేర్చుకొని వీలైతే వదిలేసిన వాటిలో నుంచి మరికొన్ని శబ్దాలను నేర్చుకున్నట్టయితే ఆ విద్యార్థులు ఈ రోమన్ నెంబర్ 14 ఈ శబ్దాలు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానాన్ని చక్కగా రాసి సంపూర్ణమైనటువంటి మార్కులను సాధించవచ్చు. ఇక పేజీ నెంబర్ 3. ఈ పేజీ నెంబర్ 3లో మీరు రాయవలసింది సందులు. క్వశ్చన్ నెంబర్ 13 సందులు, క్వశ్చన్ నెంబర్ 12 సందులు. ఇందులో క్వశ్చన్ నెంబర్ 13లో సందులు విడదీసి సంధి పేరు రాయమని అడిగితే క్వశ్చన్ నెంబర్ 12లో సందులని కలిపి సంధి పేరు రాయమని అడగొచ్చు. లేదా క్వశ్చన్ నెంబర్ 13లో సందులని అక్కడ కలపమని అడిగితే 12లో విడదీయమని అడగవచ్చు. ఎలా అయినా అడగవచ్చు పేపరు ఇచ్చేవారు. మన సిలబస్లో 6 సందులు మాత్రమే ఉన్నాయి. ఈ 6 సందులలో మీరు గమనించవలసింది ఏంటంటే రేఫాదేశ సంధి చివరిది. ఈ రేఫాదేశ సంధిలో ఒక భాగమే విసర్గ రేఫాదేశ సంధి కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇచ్చుకోవటం జరిగింది మన సిలబస్లో. పరీక్షలలో కలపడానికైనా సరే విడదీయటానికైనా సరే 6 సందులు ఇవ్వటం జరుగుతుంది. అందులో 3 సందులని కలపటం లేదా విడదీయటం చేసి సంధి పేరు రాయమని అడుగుతారు. ప్రతి విభాగానికి 3 2 6 3 2 6 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఈ సందులని మన జవాబు పత్రంలో సమాధాన పత్రంలో ఎలా రాయాలో పక్కన పేజీలో స్పష్టంగా రాసి చూపిస్తున్నాను, గమనించండి. ఈ సందులకి మీరు రోమన్ నెంబర్ 13 అయినా 12 అయినా 3/6 టేబుల్ కొట్టాలి. అంటే 3 కాలమ్స్ అండ్ 6 రోస్ తోటి ఒక పట్టికని తయారు చేసుకోవాలి. అందులో ఫస్ట్ కాలంలో పరీక్ష పేపర్లో ఇవ్వబడిన క్వశ్చన్కి చెందిన పదాన్ని రాయాలి. కాలం నెంబర్ 2లో ఆ సంధిని విడదీయటం లేదా కలపటం అనేటువంటి సమాధానం రాయాలి. ఇక కాలం నెంబర్ 3లో ఆ సంధి పేరు ఏమిటో రాయాలి. ఉదాహరణకు వాగీశః అనేది ఇవ్వటం జరిగింది అనుకుందాం. ఇవ్వబడిన ప్రశ్న వాగీశః అనేది కాలం నెంబర్ 1లోను, దాన్ని విడదీస్తే వచ్చే సమాధానం వాక్ ప్లస్ ఈశః అనే సమాధానం కాలం నెంబర్ 2లోను. ఆ సంధి పేరు జస్త్వ సంధి, ఆ జస్త్వ సంధి రాయటం కాలం నెంబర్ 3లోనూ రాయాలి. ఈ విధంగానే కలపటం లేదా విడదీయటం అనేది రాయాలి. విద్యార్థులు ఒక 4 సందులని చక్కగా నేర్చుకోగలిగితే 3 లేక 4 సమాధానాలను విడదీయటం లేదా కలపటం అనేటువంటి విభాగంలో నుంచి వ్రాయగలుగుతారు. దానికి చెందినటువంటి సంపూర్ణమైనటువంటి మార్కులను కూడా పొందగలుగుతారు. ఇక పేజీ నెంబర్ 4. ఈ పేజీ నెంబర్ 4లో మీరు రాయవలసినది క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్ నెంబర్ 11లో ప్యాసేజీ క్వశ్చన్ అంటారు, పారాగ్రాఫ్ క్వశ్చన్స్. అంటే మన సిలబస్లో కొన్ని పేరాలు ఇచ్చి దానికి ఆ పేరాకు చెందిన ప్రశ్నలు 5 ఇవ్వటం జరుగుతుంది. మన సిలబస్లో ఇవ్వబడినటువంటి ఆ ప్యాసేజీలో నుంచి ఒక ప్యాసేజీని దానికి చెందిన ప్రశ్నలు 5ని మన పరీక్షా ప్రశ్నపత్రంలో ఇవ్వటం జరుగుతుంది. ఈ 5 ప్రశ్నలకు కూడా సమాధానం రాయాలి సంపూర్ణంగా. 5 ఒకట్ల 5 మార్కులు. ఇక అదే పేజీ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 10. ఇది 1 సెంటెన్స్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోజ్, ఏకవాక్య సమాధానాలు గద్య భాగము. మన గద్య భాగంలో 6 పాఠాలు ఉన్నాయి. అందులో ఏదన్నా 5 పాఠాల నుంచి 5 ప్రశ్నలు అడుగుతారు. ఈ రోమన్ నంబర్లో చాయిస్ ఉండదు.
అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. కాబట్టి ఈ 6 పాఠాలను సంపూర్ణంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిందే. అలానే అదే పేజీ నెంబర్ 4లోనే క్వశ్చన్ నెంబర్ 9 అంటే పొయిట్రీకి చెందినటువంటి 1 మార్క్ క్వశ్చన్లు, ఏకవాక్య సమాధానాలు, 1 సెంటెన్స్ ఆన్సర్లు ఉంటాయి. ఇది కూడా మనకు 6 పాఠాలు ఉన్నాయి. అందులో నుంచి ఏదన్నా 5 పాఠాల నుంచి మనకి ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలుగా ఇవ్వటం జరుగుతుంది. అన్నిటికీ సమాధానాన్ని రాయాలి, చాయిస్ ఎక్కడా ఉండదు. కాబట్టి మీరు గమనించవలసింది అది ఎలా రాయాలో పక్క పేజీలో చూసినట్టయితే ముందు రోమన్ నంబర్ 11 రాసి ఒక లైన్ గ్యాప్ ఇచ్చి క్వశ్చన్ నెంబర్ 10 రోమన్ నంబర్ 10 రాసి మళ్ళా ఒక లైన్ గ్యాప్ ఇచ్చి క్వశ్చన్ నెంబర్ 9 అనేది వ్రాయాలి. నేను ఎలా చూపిస్తున్నానో ఇక్కడ పేజీలో పక్కన అది మీరు స్పష్టంగా గమనించండి. ఆ విధంగా విద్యార్థులు రాయగలిగినట్టయితే మొత్తం ఈ పేజీ నుండి 15 మార్కులని సంపూర్ణంగా సంపాదించుకోవచ్చు. ఇక పేజీ నెంబర్ 5, ఈ పేజీ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్, గద్య భాగం నుండి లఘు సమాధాన ప్రశ్నలు. అదే పేజీలోనే తర్వాత మీరు రాయవలసింది క్వశ్చన్ నెంబర్ 7, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పోయిట్రీ, పద్య భాగానికి చెందిన లఘు సమాధాన ప్రశ్నలు. అది ఎలా రాయాలో మీరు పక్క పేజీలో చూపించినట్టుగా గమనించి రాయండి. మనకు సిలబస్లో 6 పాఠాలు ఉన్నాయి, పోయిట్రీలో అయినా ప్రోజులో అయినా. ఈ పోయిట్రీకి చెందిన లేదా ప్రోజుకు చెందినటువంటి ప్రతి పాఠం నుంచి కూడా ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి క్వశ్చన్ నెంబర్ 8లో గమనిస్తే ప్రోజుకు చెందిన ప్రతి పాఠం నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం జరుగుతుంది, 6 ప్రశ్నలు. అందులో ఏదన్నా 3 ప్రశ్నలకి సమాధానం రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు, 3 × 6. అంటే ప్రోజులో ఏదన్నా 4 పాఠాలు గనక విద్యార్థులు చక్కగా నేర్చుకోగలిగితే 3 లేక 4 ప్రశ్నలను అద్భుతంగా సమాధానం రాయవచ్చు, పరిపూర్ణంగా మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7లో మనకి పోయిట్రీలో కూడా 6 పాఠాలు ఉన్నాయి. ప్రతి పాఠం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. 6 ప్రశ్నలు ఇవ్వబడితే 3 ప్రశ్నలు రాయాలి గనక ఏదన్నా సరే 4 పాఠాలని పోయిట్రీ నుంచి మీరు నేర్చుకోగలిగితే 3 లేక 4 ప్రశ్నలను చక్కగా రాయవచ్చు. ఏది ఏవైనా నా సలహా ఏమిటంటే విద్యార్థులకి మనం మంచి మార్కులతో ఫలితాలు పొందాలి అని కోరుకుంటున్నప్పుడు 98, 99 ఎంత ఎక్కువ సమాధానాలని మనం రాయగలుగుతామో అంత మంచి ఫలితాలని మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక పేజీ నెంబర్ 6, పేజీ నెంబర్ 6, ఇందులో యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్, గద్య భాగానికి చెందినటువంటి సందర్భాలు. క్వశ్చన్ నెంబర్ 6 అంటాం దాన్ని. క్వశ్చన్ నెంబర్ 6 యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్ అనేది రాయాలి. ఇది ఎలా రాయాలో మీరు పక్క పేజీలో చూపించాను, గమనించండి. మనకు 4 పాఠాలు సందర్భ వాక్యాలకు ఉన్నాయి ప్రోజులో. ప్రతి పాఠం నుంచి ప్రతి లెసన్ నుంచి ఒక సందర్భ వాక్యం ఇవ్వటం జరుగుతుంది. ఆ 4 ఏదన్నా 2 సందర్భ వాక్యాలు రాయమని అడుగుతారు. ఒక్కొక్క దానికి 3 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భ వాక్యాన్ని ఎలా రాయాలో మీరు గమనిస్తూ నా మాటని వింటూ ఉండండి. ప్రతి సందర్భ వాక్యానికి 3 విభాగాలు మనం రాయాలి. 1 కవి పరిచయము,
దీనికి 1 మార్కు ఇవ్వబడుతుంది. 2 సందర్భము, దీనికి 1 మార్కు ఇవ్వబడుతుంది. 3వది భావము, దీనికి 1 మార్కు. ఇక్కడ మనం గమనించినట్టయితే కవి పరిచయానికి 2 లైన్లు కేటాయించుకోవాలి. అది రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఇవ్వాలి. సందర్భానికి 2 లైన్లు కేటాయించుకొని రాయాలి. అది రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత భావానికి 2 లైన్లు కేటాయించుకోవాలి. ఆ తర్వాత 1 లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళా 2వ సందర్భాన్ని రాయాలి. పైన మొదటి సందర్భం ఎలా రాశామో అదే విధానంతో 2వ సందర్భం కూడా రాయాలి. ఇలా 2 సందర్భాలు రాసిన తర్వాత కూడా ఆ పేజీలో కొన్ని లైన్లు మిగిలిపోతాయి. దాన్ని ఏమీ రాయకుండా వదిలిపెట్టుకున్నట్టయితే పరీక్ష అంతా మొత్తం రాయవలసింది ఏదైతే ఉన్నదో అవన్నీ రాసిన తర్వాత అవకాశం ఉంటే చాయిస్ రాసుకోవటానికి ఆ ప్లేస్లో సందర్భాన్ని ఇంకొకటి రాయటానికి ప్రయత్నం చేయవచ్చు. ఇక తర్వాత పేజీ నంబర్ 7. ఈ పేజీ నంబర్ 7లో క్వశ్చన్ నంబర్ 5, యానిటేషన్స్ ఫ్రమ్ పోయిట్రీ. ఈ పోయిట్రీలో కూడా మనకి 4 పాఠాలు సందర్భ వాక్యాలు ఉన్నాయి. ప్రతి పాఠం నుంచి ఒకటి తప్పనిసరిగా మన క్వశ్చన్ పేపర్లో సందర్భ వాక్యం ఇవ్వటం జరుగుతుంది. అందులో 2 సందర్భ వాక్యాలు మనం రాయాలి. 2, 3, 6 మార్కులు. ఇందాక ప్రోజుకు ఎలా చెప్పానో అదే విధానంగా మనం రాయాలి. పక్క పేజీని గమనించినట్టయితే నేను చెప్పేది మీకు చక్కగా అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే కవి పరిచయానికి 2 లైన్లు మళ్ళా గ్యాప్, సందర్భానికి 2 లైన్లు గ్యాప్, భావానికి 2 లైన్లుగా కేటాయించుకొని గద్యభాగ సందర్భాలు ఎలా రాయటం జరిగిందో ఆ విధంగానే రాయాలి. అలానే 1 లైన్ గ్యాప్ ఇచ్చుకొని 2వ సందర్భాన్ని కూడా పద్యభాగానికి చెందింది రాయాలి. ఈ పేజీలో కూడా 2 సందర్భాలు రాసిన తర్వాత కొన్ని లైన్లు మిగిలిపోతాయి. దాన్ని అలానే మనం మిగిల్చి ఉన్నట్టయితే చివరిలో ఏదైనా అవకాశం ఉంటే చాయిస్ రాసుకోవటానికి సందర్భాన్ని అక్కడ రాయటానికి ఉపయోగించుకోవచ్చు. ఏది ఏవైనా ప్రోజు లేదా మరియు పోయిట్రీ ఈ 2 భాగాలలో నుంచి సందర్భ వాక్యాలు చదివేటప్పుడు ప్రోజులో అయినా 3 పాఠాలని లేదా పోయిట్రీలో అయినా 3 పాఠాలని ఇలా 3 పాఠాలని మనం చక్కగా చదువుకోగలిగితే విద్యార్థులు ఆ ప్రోజు మరియు పోయిట్రీకి చెందిన సందర్భ వాక్యాలను స్పష్టంగా రాయగలుగుతాము. మంచి మార్కులను కూడా సాధించగలుగుతాం. ఇక తర్వాతది పేజీ నంబర్ 8, 8వ పేజీ. ఇందులో క్వశ్చన్ నంబర్ 4 అంటే నాన్ డీటెయిల్కు చెందినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మన నాన్ టైల్లో ముఖ్యంగా మనకి 3 పాఠాలు ఇవ్వబడ్డాయి. కర్ణభారము, వజ్రం వజ్రేణ భిద్యతే, మూర్ఖరాజకమని. ఈ 3 పాఠాలలో నుంచి 6 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అందులో ఏదన్నా 3 ప్రశ్నలకి షార్ట్ ఆన్సర్లు సమాధానాలు రాయమని అడుగుతారు. ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 3 2 6 మార్కులు ఉంటాయి. అంటే ప్రతి పాఠం నుంచి కూడా 2 క్వశ్చన్లు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి విద్యార్థులు మన నాన్టేల్లో ఏదన్నా 2 పాఠాలని చక్కగా సంపూర్ణంగా నేర్చుకోగలిగితే 4 ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారు. కాబట్టి విద్యార్థులు 2 పాఠాల మీద ఏకాగ్రత పెట్టుకోవటమే జరగాలి. నా సలహా ఏమిటంటే వీలైతే ఆ 3వ పాఠాన్ని కూడా నేర్చుకొని మొత్తం పాఠాలు రాయగలిగితే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే
మన మీద మంచి ఇంప్రెషన్ అంటారే అది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. అది ఎలా రాయాలో స్పష్టంగా మీకు ఈ పక్కన పేజీలో చూపిస్తున్నాను, గమనించండి. అక్కడ క్వశ్చన్ నెంబర్ 4 అని రాసి కొంచెం గ్యాప్ ఇచ్చి, మనకున్నది 3 లేక 4 లేక 5 లేక 6, మొత్తం మీద 6 కదా. కాబట్టి వీలైనంత వరకు ప్రశ్నకి అంటే సమాధానానికి గ్యాపులు ఇచ్చుకుంటూ ఆ పేజీలో ఓన్లీ నాంటేలే రాస్తాం గనక నేను చూపించిన రీతిలో ఈ పేజీలో చూపించినట్టుగా పాటిస్తూ రాసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది, మంచి మార్కులు సాధించుకోవటానికి ఉంటుంది. ఇక తర్వాత పేజీ నంబర్ 9. ఈ పేజీ నంబర్ 9లో విద్యార్థులు రాయవలసింది క్వశ్చన్ నంబర్ 1, అంటే ప్రతిపదార్థ తాత్పర్యములు. ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాలి. మనకు సిలబస్లో 2 పాఠాలు ప్రతిపదార్థ తాత్పర్యాలకు వ్రాయటానికి నియమించటం జరిగింది. ఒకటి చాణక్య నీతి శాస్త్రము, రెండవది సూక్తి రత్నాని అనేటువంటి పాఠాలు. ఇందులో స్టార్ సింబల్ పెట్టబడి కొన్ని శ్లోకాలు, 4 శ్లోకాలు ఇవ్వబడ్డాయి. పరీక్షలలో చాణక్య నీతి శాస్త్రము అనేటువంటి పాఠం నుండి 1, అలానే సూక్తి రత్నాని అనే పాఠం నుండి 1 శ్లోకము సంపూర్ణంగా ఇవ్వటం జరుగుతుంది. అందులో 1 శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యము రాయమని అడుగుతారు. దానికి 8 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకు దీనికి మంచి మార్కులు సాధించుకోవచ్చు అనే అంశాన్ని నేను ఈ పక్కన చూపిస్తూ ఉన్నాను పేజీలో. నేను చూపించిన విధానంలో మీరు దానిని అనుసరిస్తూ మీరు రాయటానికి ప్రయత్నము చేసినట్టయితే తప్పనిసరిగా విద్యార్థులు మ్యాక్సిమం మార్క్స్ని సంపాదించుకోవచ్చు. ఒకసారి గమనించండి, పక్క పేజీలో ప్రతిపదార్థం ఎలా రాయాలో. ప్రతిపదార్థానికి కవి పరిచయము రాయాలి. ఈ కవి పరిచయంలో ఈ శ్లోకము ఏ పాఠానికి చెందినది, ఆ పాఠాన్ని రచించిన రచయిత ఎవరో తెలియపరచాలి. ఇలా కవి పరిచయం రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత పద విభాగ అని సబ్ హెడ్డింగ్ పెట్టి నేను చూపించిన విధానంలో పద విభాగాన్ని రాయండి. ఈ పదాలని విడగొట్టటము, ఆ పద విభాగం రాసిన తర్వాత మళ్ళా 1 లైన్ గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత అన్వయక్రమ అని సబ్ హెడ్డింగ్ పెట్టి అన్వయక్రమ అని పెట్టి సబ్ హెడ్డింగ్. ఈ అన్వయక్రమం సీక్వెన్షియల్ ఆర్డర్, ప్రోజ్ ఆర్డర్ అంటాం. దాన్ని చక్కగా వివరంగా రాయండి. మరలా 2 లైన్లో 1 లైన్లో గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రతిపదార్థ అని సబ్ హెడ్డింగ్ పెట్టి ఒకవైపున సంస్కృత పదాలు, మనకు ఎడమ వైపున సంస్కృత పదాలు పరీక్ష రాసేవారికి, కుడివైపున దాని యొక్క అర్థములు తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియంలో రాసేవాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో. ప్రతి పదానికి అర్థాన్ని స్పష్టంగా రాయండి. ఎలా రాయాలో మీరు గమనించండి పక్క పేజీలో. ఈ ప్రతిపదార్థము రాసిన తర్వాత 1 or 2 లైన్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత భావః లేదా తాత్పర్యః అని హెడ్డింగ్ పెట్టి వాటి యొక్క భావాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్లో రాయండి. అలా ప్రతిపదార్థం రాసిన తర్వాత వ్యాకరణాంశాః అనే సబ్ హెడ్డింగ్ పెట్టి
ఆ శ్లోకంలో మనకు ఉన్నటువంటి వ్యాకరణ పదాలని మనం రాయగలిగినట్టయితే విద్యార్థులు మంచి ఇంప్రెషన్ను పొందిన వారై ఈ ప్రతిపదార్థానికి చెందిన సంపూర్ణమైనటువంటి మ్యాక్సిమం మార్కులని సాధించుకోవచ్చు. ఇక్కడ కవి పరిచయము, పదవిభాగము, అన్వయక్రమము, అలానే ప్రతిపదార్థంలో ఉన్న సంస్కృత పదాలు ఇవి రాసేటప్పుడు వీలైనంత వరకు అక్షర దోషాలు లేకుండా రాయగలిగినట్టయితే విద్యార్థులకి మంచి ఫలితం ఏర్పడుతుంది. ఇలా మీరు మంచిగా ఆలోచించి నేను చూపించిన విధానంగా ఆచరించండి, మంచి మార్కులు సాధించండి. ఇక తరువాతది పేజీ నంబర్ 11, పేజీ నంబర్ 11. ఈ పేజీ నంబర్ 11 నుండి ఫ్రమ్ పేజీ నంబర్ 11 ఆ పేజీ నుండి ఎస్ఏ క్వశ్చన్లని రాయాలి విద్యార్థులు. మనకు రోమన్ నంబర్ 2 అంటే క్వశ్చన్ నంబర్ 2 ఏమో పోయిట్రీకి చెందినటువంటి ఎస్ఏ క్వశ్చన్లు 2 ఇస్తే 1 రాయాలి. క్వశ్చన్ నంబర్ 3 ఏమో ప్రోజుకు చెందిన ఎస్ఏ క్వశ్చన్లు 2 ఇస్తే 1 రాయాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ముందు పోయిట్రీ రాయాలి తర్వాత ప్రోజు రాయాలి అనేది రూల్ కాదు. విద్యార్థులు మనకున్నటువంటి పోయిట్రీ లేదా ప్రోజు ఎస్ఏలలో ఏ ఎస్ఏ బాగా కాన్ఫిడెంట్గా వచ్చిందో వారికి చక్కగా వ్రాయగలుగుతారో విద్యార్థులు అది ప్రోజైనా కావచ్చు, పోయిట్రీ అయినా కావచ్చు. దానిని మొట్టమొదట వ్రాసి బాగా వచ్చిన ఎస్సేని మొట్టమొదట వ్రాసి తర్వాత మిగిలిన రెండవ ఎస్సేని రాయాలి. ఇలా రాయటం వల్ల మనకి ఎంతో సత్ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. కారణం ఏంటంటే మనకు బాగా వచ్చిన ఎస్సే రాసేటప్పుడు ఒకటి స్పీడ్గా వేగంగా వ్రాస్తాము, రెండవది తప్పులు లేకుండా రాస్తాము, మూడవది వ్రాసేటప్పుడు స్పష్టంగా రాస్తాము, నాలుగవది మర్చిపోకుండా రాస్తాము, ఐదవది సమయం కూడా మనకు మిగులుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు మీకు ఏ ఎస్సే ప్రోజు లేదా పోయిట్రీ ఏ ఎస్సే బాగా వస్తే ఆ ఎస్సే ముందు రాయండి, ఆ తర్వాత మిగతా ఎస్సే రాయండి. ఇది ఎలా రాయాలో నేను పక్కన పేజీలో చూపిస్తూ ఉన్నాను, మీకు గమనించండి. అది ప్రోజు కావచ్చు, పోయిట్రీ కావచ్చు. ఏ ఎస్సే రాసినా నేను చెప్పిన సూచనలని తప్పకుండా పాటించండి. ఒకటి, ఏ ఎస్సే రాసినప్పటికీ ఆ ఎస్సేకి ముందు కవి పరిచయము రాయవలెను. మీరు గమనించండి, పక్క పేజీలో నేను చూపిస్తున్నాను కవి పరిచయము. ఈ కవి పరిచయం రాసిన తర్వాత ఏ పాఠానికైనా సరే మనం రాయబోయేటువంటి ఎస్సేకి పూర్వకథ ఉన్నట్టయితే పూర్వకథని కూడా రాయాలి. పూర్వకథ అని సబ్ హెడ్డింగ్ పెట్టి ఆ పూర్వకథని రాయాలి. అంటే ముందు జరిగిన కథ, ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ పూర్వకథ రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఇచ్చి, గమనించండి, కవి పరిచయము గ్యాప్, ఆ తర్వాత పూర్వకథ రాసిన తర్వాత గ్యాప్ 1 లైను లేదా 2 లైన్. ఇక ప్రస్తుత కథ, మన పాఠ్యభాగం ఏదైతే లెసన్ ఉన్నదో ఆ కథ అది రాయండి. ఒకసారి గమనించండి నేను రాసినటువంటి ప్రశ్నకి సమాధానం. ఆ మధ్యలో సంస్కృతానికి చెందిన కొటేషన్లు రాయటం చాలా మంచిది, చాలా ప్రయోజనం కూడా. ఈ కొటేషన్లని పోయిట్రీ అయితే శ్లోకాల రూపంలో రాయాలి, ప్రోజ్ అయితే
వాక్యాల రూపంలో రాయాలి. అది ఎలా రాశానో మీరు గమనించండి. పేజీలో పేరా, ఆ పేరా తర్వాత కొటేషన్ రాయటానికి ముందు ఒక లైన్ గ్యాపు, ఆ కొటేషన్ రాసేటప్పుడు మాత్రం ఆ అక్షరాలకు వచ్చే పెద్ద అక్షరాలు రాయండి. వీలైతే కొటేషన్ రాసేసిన తర్వాత ఒక బాక్స్ లాగా కొట్టినట్టయితే ఇంకా బాగుంటుంది. మళ్ళా కొటేషన్ రాసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళా తెలుగు లేదా ఇంగ్లీష్లో మీరు రాస్తున్న సమాధానాన్ని కంటిన్యూ చేయండి. ఇలా కొటేషను రాయటానికి ముందు ఒక లైన్ గ్యాపు, రాసిన తర్వాత ఒక లైన్ గ్యాపు. నేను చెప్పింది స్పష్టంగా వింటూ పక్క పేజీని గమనించినట్టయితే మీరు ఆ ఎస్సేని ఎంత బాగా రాయగలుగుతారో వివరంగా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా మీరు గనక ప్రోజు మరియు పొయిట్రీకి చెందిన ఆ ఎస్సేలను గనక మీరు రాయగలిగినట్టయితే విద్యార్థులు తప్పనిసరిగా ఆ రెండు విభాగాలకు చెందినటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి మార్కులని, అంటే మ్యాక్సిమం మార్కులు అంటాం, ఆ మ్యాక్సిమం మార్కుల్ని సాధించగలుగుతారు. ఈ విధంగా నేను చెప్పినటువంటి విధానాన్ని విద్యార్థులు పాటిస్తూ వీడియోలో నేను చూపించినటువంటి సమాధాన పత్రం ఎలా రాయాలో దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ మీరు రాబోయే పరీక్షలలో, పబ్లిక్ పరీక్షలలో గనక ఆచరించినట్టయితే, పాటించినట్టయితే తప్పనిసరిగా మన సంస్కృత్ పరీక్షలో 98 లేదా 99 మార్కులు తెచ్చుకోవటం అనేది అత్యంత సులభంగా పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ పరీక్షను రాయబోతున్న విద్యార్థులకి అందరికీ కూడా మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ, అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ సెలవు. శుభం భూయాత్ సర్వేషాం.